మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో ఉన్నాము. ఏదైతే ఆర్మూర్ నియోజకవర్గంలో మనము ఈరోజు ఏదైతే ఒక ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ ముందుకు వచ్చినామో, ఏదైతే నిజామాబాద్లో చాలా రకాలైనటువంటి కబ్జాలకు గురవుతున్నాయి చెరువులు అని చెప్పేసి మనకి తెలిసిన విషయమే. సో ఇందులో భాగంగానే ఒక ప్రత్యేక కథనంతో ఆర్మూర్ నియోజకవర్గానికి వచ్చినాము. సో ఈ చెరువు గురించి మనం మాట్లాడుకుంటే మీకు ఆల్రెడీ ఈ విజువల్స్లో చూసిన తర్వాత అందరికీ గుర్తుకొస్తూనే ఉంటుంది. ఇది యాక్చువల్లీ పెరికిట్కి సంబంధించిన ఒక చెరువుగా మనం చెప్పుకోవచ్చు. దాదాపు పెరికిట్లో 2 నుంచి 3 చెరువులు ఉన్నాయని మనకి తెలుస్తూ ఉంది. సో 3 చెరువులలో కూడా దాదాపుగా కబ్జాలు జరిగినాయి అనేది మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది. ఎవరైతే కొంతమంది ఆర్మూర్కి సంబంధించిన పట్టణ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మనం మాట్లాడిన తర్వాత చాలా చెరువులలో కూడా చాలామంది కబ్జా చేశారు. ఏదైతే బఫర్ జోన్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే డెఫినెట్లీ ఒక చెరువు నుంచి దాదాపు ఒక 100 మీటర్ రేడియస్ వరకు కూడా ఎలాంటి కట్టడాలకు కూడా పర్మిషన్ ఇవ్వద్దు. కాకపోతే మున్సిపల్ అధికారులు అదేవిధంగా కొంతమంది ప్రజాప్రతినిధుల అండదండలతోనే ఈ కట్టడాలు అనేటి గతంలో జరిగినాయి అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ఏదేమైనప్పటికీ మనము పెరికిట్ చెరువు దగ్గరలో మనం ఉన్నాము. ఇక్కడ చూస్తే అసలు కనుచూపు మేరన ఎంత కనిపిస్తుందో అంతవరకు కూడా మ్యాక్సిమం ఇది కబ్జా అయితే జరిగింది అనేది మనకి తెలుస్తూ ఉంది. సో పూర్తిగా ఇది ఒక మినీ ట్యాంక్ బండ్లా కూడా ఇది గత ప్రభుత్వ పాలకులు ఎవరైతే ఉన్నారో ఎక్స్ఎమ్మెల్యే అయినటువంటి జీవన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి కూడా సందర్శించే వాళ్ళు ఈ ఏరియాకి వచ్చి. సో ఈ ఏరియాలలో సందర్శించినప్పుడు మరి కొన్ని అక్కడక్కడ పుట్టగొడుగుల్లా వెలుస్తున్నటువంటి కొన్ని ఇండ్లు ఎవరైతే పర్మిషన్ ఎట్లా ఇచ్చారు అని చెప్పేసి కొంతమంది కూడా ఎవరికి కూడా అసలు ఒక క్వశ్చన్ వేయలేదు అనేది చాలామంది పట్టణవాసులు అయితే చాలామంది చెప్తా ఉన్నారు. సో మెయిన్గా మనం చెప్పేది ఏంటంటే ఇక్కడ ఒక తాటి చెట్టు కనిపిస్తూ ఉంది. తాటి చెట్టును ఒకసారి క్లోజ్గా మనము చూస్తే ఆ ఏరియా నుంచి ఆ ఏరియా వరకు మొత్తం కబ్జా అయింది అనేది మనకు తెలుస్తూ ఉంది. అంటే అసలు పర్మిషన్లు ఎట్లా ఇచ్చిర్రు అనేది చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక గుంట భూమిని కూడా వదలట్లేదు అంటే ఒకసారి ఆలోచించండి. మొత్తం టోటల్గా ఇదంతా ఏ విజువల్లో చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా అసలు చెరువు సరౌండింగ్లో అసలు పర్మిషన్ ఇవ్వద్దు. కాకపోతే పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత ఇండ్లు కట్టుకున్నారు, ఇలా ఉంటున్నారు. కాకపోతే అక్కడక్కడ కొన్ని ఏరియాలలో మాత్రం మున్సిపాలిటీ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు అందరూ కలిసికట్టుగా వెళ్ళి ఈ ఇండ్లని కూలకొట్టే పనులు అయితే ఉన్నారు అనేది క్లియర్గా తెలుస్తుంది. సో మొత్తం ఇదంతా చూసిన తర్వాతనైతే అసలు ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు, అధికారులు ఏం చేస్తున్నారు అనే దానిపైన అయితే చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరి కంట పడకుండా ఈ కట్టడాలు అనేటివి ఎక్కడ జరగవు కాబట్టి ఈ ముడుపులు చెల్లించిన తర్వాతనే మీరు మాకు చెల్లించరు కదా, మీరు ఏదైనా ఉంటే మేము చూసుకుంటాము అది ఇది అని చెప్పేసి అన్న తర్వాతనే ఆ ధైర్యం ఇచ్చిన తర్వాతనే ఈ ఇండ్లు కట్టిర్రు అనేది క్లియర్గా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ కట్టడాలు జరిగినాయి అనేది మనకి ఫైనల్గా తెలుస్తోంది. సో మరికొన్ని ఏరియాలలో కూడా మనం వెళ్దాము. విజువల్స్ చూస్తే చాలా ఏరియాలల్లో మొత్తం చెరుకట్టకి ఒక 10 అడుగుల దూరంలో కూడా లేవు. ప్రతి దగ్గర కూడా ఇండ్లు అనేటివి వెలిసినాయి అనేది మనకు తెలుస్తూనే ఉంది. సో హైడ్రా గురించి మనం మాట్లాడుకుంటే హైదరాబాద్లో ఒక ప్రత్యేక టీంని ఏర్పాటు చేయడం జరిగింది. మున్సిపాలిటీ ఏదైతే జిల్లాల వారీగా ఉన్న మున్సిపాలిటీలలో హైదరాబాద్లో ఆల్రెడీ పని స్టార్ట్ అయింది. హైడ్రా తన పని తను చేసుకుంటూ పోతూనే ఉంది. కాకపోతే హైడ్రాకి చాలా రకాలైనటువంటి ప్రతి సవాళ్ళు అనేటివి ఏర్పడుతూనే ఉన్నాయి. ఏదైతే హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్కి కూడా చాలా రకాలైనటువంటి సవాళ్ళు అయితే ఏర్పడుతున్నాయి, కొన్ని కౌంటర్స్ కూడా వస్తున్నాయి అనేది తెలుస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ ప్రభుత్వం ఇదొక ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒక కార్యక్రమం కాబట్టి ప్రభుత్వ ఆస్తులని మళ్ళీ తిరిగి తీసుకునేందుకే ఎంత దానికైనా పోతామో అని చెప్పేసి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. సో ఇది ఆర్మూర్లో ఉన్న సిచ్యువేషన్. ఇంకా 2-3 చెరువులు ఉన్నాయి. 2-3 చెరువులలో కూడా ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి అనేది కూడా కొంతమంది పట్టణ వాసులు అయితే చెప్పడం జరిగింది. సో వెళ్ళి అక్కడ ఏంది చూద్దాం. ఇంకొక చెరువు దగ్గర ఏంది యాక్చువల్లీ కొంతమంది బిల్డర్స్ ఏం చేస్తున్నారు అంటే ఇండ్లు కట్టేసిన తర్వాత ఎవరికో ఒక్కలకు అమాయకులకు ఎవరైనా దొరికితే వాళ్ళకి అంటగట్టేసి చేతులు దులుపుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నారు. కాకపోతే వాళ్ళు కూడా బొక్కబోర్ల పడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఈ ఇండ్లకు సంబంధించి కూడా నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, ఆర్మూర్ నుంచి.